హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా. బండి అయితే 23 సూపర్ కండిషన్, ఎక్కడ కూడా చూడాల్సిన పని లేదు. బండి పరంగా అయితే ఎటువంటి డ్యామేజ్ లేదు. టైర్లు కూడా 70% బాగున్నాయి. అయితే తీసుకునేవారు ఎవరైనా సరే గమనించగలరు. ఇది సీజ్ చేసిన బండి అనమాట. అయితే దీంట్లో 2-3 వాయిదాలు పెండింగ్ ఉండడంతో ఇది కస్టమర్ అనేది ఇచ్చేయడం జరిగింది. అందువల్ల ఇది సీజ్ చేసి మళ్ళీ రీసేల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. చూడండి, బండి పరంగా అయితే పర్వాలేదు. అయితే పర్ఫెక్ట్ సీలింగ్ ఏం కాదు. మా వాళ్ళు నార్మల్ టాప్ అంటే కంపెనీ టాప్ సీలింగ్ అనేది చేయించడం జరిగింది ఓనరు. అయితే దీంట్లో మీరు కంటిన్యూ ఫైనాన్స్ అన్నది తీసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఒక రేటు మాట్లాడుకొని ఆ రేటు మళ్ళీ 2-3 వాయిదాలు కట్టుకొని మనకి బండి అనేది ఇచ్చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఉదాహరణకి బండి ఒక 35 వాయిదాలు ఉన్నాయి. మేము ఇప్పుడు సెకండ్ కదా, అంత వాయిదాలు కట్టలేము మేము. ఒక 28 వాయిదాలు కానీ 26 వాయిదాలు కానీ మేము కట్టగలం అంటే మీకు బండి నచ్చి మాట్లాడుకోవచ్చు. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మీరు ట్రైల్ కూడా వేసుకోవచ్చు. ఇంజిన్ పరంగా అయితే ఎటువంటి డ్యామేజ్ ఉండదు. ఎందుకంటే 23 మోడల్లో 23 సంవత్సరంలో ఒక 6 నెలలు తర్వాత వచ్చిన బండి అనమాట. రీడింగ్ కూడా తక్కువే తిరుగుతుంది, ఎక్కువే ఉండదు. ఇది గమనించగలరు. ఎవరైనా సరే బండి అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే ఎటువంటి వస్తువులైనా అమ్మాలైనా కొనాలన్నా ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు, పెడుతున్నారు. అయితే డీటెయిల్స్ అనేది పూర్తిగా ఉండాలి. తర్వాత కండిషన్ కూడా అలాగే ఉండాలి. మొత్తం అంతా కూడా సరి చూసుకొని మాకు ఫోటోలు కానీ వీడియోలు కానీ పెడితే అది మేము సేల్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇది గమనించగలరు. చాలామంది అడుగుతున్నారు, అందువల్ల ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వేరే ఛానల్ ఏం కాదు, దీంట్లోనే టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ ఎవరైనా సరే మీరు చెప్పవచ్చు అనమాట. అంటే మధ్యలో ఈ ఆటో గురించి చెప్పడం మానేసి వేరే దాని గురించి చెప్తున్నానని కాదు. అందుకే దానికోసం మళ్ళీ ప్రత్యేక వీడియో చేయాల్సి వస్తుంది. అందువల్ల ఇలా అయితే మనకు ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది. ఓకే, సీ యూ టుమారో. బాయ్ ఫ్రెండ్స్.